ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ పాపాలే నీకు శాపాలై నిన్ను రోడ్డు పాలు చేస్తాయని, నీ బతుకు కుక్కలు చింపిన విస్తరిలా మారిపోతుంది అని. నా పగ ఇంకా పూర్తి కాలేదు. ఏ ఇంటిని కూల్చాలి అని చూశావో, బంధాల్ని తెంచాలి అని చూశావో, ఆ ఇల్లు క్షేమం కోసమే ఆ ఇంట్లో బంధాలన్నీ కలిసి నిన్ను మెడబట్టి బయటికి గెంటేశాయి. ఇప్పటికైనా అర్థమైందా అనన్య? ఒకరికి కీడు తలపెట్టాలని తప్పుడు కలలు కంటే చివరికి ఆ కల తిరగబడి నిన్నే పరుగు పెట్టిస్తుంది. ఇది మీటేమని మాట్లాడుతున్నారా? ఆల్వేస్ నా టైమే ఉంటుంది. ఇవాళ ఫిక్స్ అయిపో. ఆనంద భైరవి అంటే ఏం చూసావు నువ్వు? నువ్వు చూసింది గోరంతా. ఆ గోరంతలోనే నీ బ్రతికిదే. ఇక ఫుల్ మ్యాప్ చూస్తే దాని లెక్కే వేరు, ఆ వోల్టేజే వేరు. చూస్తే తట్టుకోలేవు, చస్తావు. ఏయ్ కాంచనా, దీనికి అర్థమయ్యేలా చెప్పు. ఇంకెప్పుడైనా శరణ్య జీవితంలోకి గాని, ఆనంద భైరవి వైపు గాని తప్పుడు ఆలోచనతో చూస్తే క్లూ కూడా దొరకకుండా తగలెట్టేస్తాను. చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. దేనికి? తీసుకో. రాత్రి భోజనానికి కావాలి కదా. అమ్మా, ఆ డైలాగ్ ఏంటి? దైవం దైవం మానవ రూపేణ అని. ఇలాగే కొంతకాలం గడిపేయండి. ఆనంద భైరవి, నా టైం మళ్ళీ రాకుండా పోదు. అప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో. అమ్మా, ఆవిడ మాటలకి నువ్వేం బాధపడకు. బాధపడకుండా ఎట్టగమ్మి ఉండేది? ఆవిడ అన్ని మాటలనేసి 500 ఇచ్చుండాది. ఓ 2000 ఇచ్చుంటే 2 రోజులు తిండికి బాధ ఉండేది కాదుగా.
అనన్య ఏంటిలా అయిపోయారు? సడన్ గా చూసి ఏ బెగ్గర్స్ అనుకున్నాను తెలుసా? ప్రస్తుతం మా పరిస్థితి కూడా అదేలే అమ్మి. ఏమంటున్నారు? ఏమైంది? మై గాడ్, మెడ పట్టి బయటికి గింటేశారా? పాయిజన్ ఇంజెక్షన్ చేసి నా అన్నకి కాళ్ళు చేతులు పనిచేయకుండా చేసిన ఆ శరణ్యని మీ ద్వారానైనా దెబ్బ కొడదాము, మీరక్కడే ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా బయటకు గెంటేశారు. అసలు నాకు రివెంజ్ తీసుకునే ఛాన్సే లేకుండా చేశారు. ఇప్పుడు ఎలా 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 ఆ శరణ్య అంత తేల్చేది? ఆ ఆనంద భైరవి కుటుంబంలో ఎర్త్క్వేక్ ఎలా తీసుకురావాలి? నేను ఇంట్లో అంతా ముంచడానికే కదా ఆ ఇంట్లో ఏకంగా కోడలిగా అడుగుపెట్టాను. కానీ ఏమైంది? మొగుడే చెంపలు వాయించి మెడ పట్టి ఒక్క తోపు తోసేసుండాడు. దెబ్బకు బతుకు రోడ్డు పాలైపోయి ఉండాది. అమ్మో, ఏదైనా తీసుకోలేకపోతున్నాను. ఏ సమీరా, శరణ్యని ఆ ఆనంద భైరవిని విడిచిపెట్టకూడదు. నీకు నాకు మనందరికీ చుక్కలు చూపిస్తున్న ఆ అందరికీ మనం నరకం చూపించాలి. అది అది ఆల్మోస్ట్ చావుతో సమానంగా ఉండాలి. Say it again. చావుతో సమానంగా ఉండాలి. చావుతో సమానంగా, సమానంగా చావుతో. ఈ కాన్సెప్ట్ వర్కౌట్ చేస్తా చేస్తా. అద్భుతమైన ఐడియా తట్టిందనన్య. ఇక ఈ దెబ్బతో దర్శన్ నా మెళ్ళో తాళి కట్టడం గ్యారెంటీ.